ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్వామీజీ, అలాగే తంత్ర స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శ్రీ గణేష్ స్వామీజీ గారు. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. రీసెంట్ గా ఒక కేసు విన్నాను. ఏంటంటే కొంతమందికి ఒక జబ్బు చేస్తుంది, ఆ జబ్బు పేరేంటో తెలియదు, ఎన్ని హాస్పిటల్ తీసుకువెళ్ళినా ఏం లేదని రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ లో అంతా నార్మల్ ఉంటుంది, నెగిటివే ఉంటుంది, పాజిటివ్ ఉండదు. అమావాస్యకి జబ్బు ఇట్లా మొదలవుతుందని అంటారు. దీన్ని అడిగితే ఎవరో చేతబడి చేశారని అంటారు. అలాంటి టైంలో మరి వీళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే బెటరా, లేకపోతే ఏదైనా గురువు గారికి దగ్గరికి వెళ్తే బెటరా అనేది? మీరు అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమావాస్యకి ఇబ్బంది అవుతుంది. అమావాస్య అనేది అయితే తప్పు అయితే కాదు, అమావాస్య చాలా మంచిది. అమావాస్యకి చేతబడి చేస్తే చచ్చిపోతాడు, పౌర్ణమి నాడు చేస్తే లెగుస్తాడు, ఇలాంటివి భ్రమలు వదిలేయండి. అమావాస్య అనేది తమిళనాడులో లక్ష్మీదేవికి సంబంధించిన పండగగా చేస్తారు. అమావాస్య పెట్టడం, అమావాస్య నాడు అనేది మైండ్లో మీరు పెట్టేసుకున్నారు. కొన్ని క్రియలకు మాత్రమే అమావాస్య సాధనలు అనేవి ఉపయోగపడతాయి, అంతే తప్ప అమావాస్య నాడు చేస్తే చచ్చిపోతాడు, పున్నం నాడు చేస్తే చావడు, ఉత్త రోజుల్లో చేస్తాడు. నెగిటివ్ ఎనర్జీ ఏ రోజైనా పడుద్ది. దానికి ఉదాహరణ చెప్పాలి కంటే, ఇది వరకు శ్మశానాలు ఊరు బయట ఉండేవి, గ్రామ దేవతల ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు గ్రామ దేవతల బదులు మన ఇల్లు ఉంటున్నాయి, శ్మశానాల మీద ఇల్లు కట్టుకుంటున్నాము, శ్మశానాల ప్లేస్లోనే మనం పక్కన ఉంటున్నాము. అంటే వాటి ప్లేస్లో మనం వెళ్ళి ఇబ్బంది కలుగుతున్నాం. అప్పుడు ఏం చేస్తాయి? ఆటోమేటిక్గా ఇంటి దగ్గర మనలోనే ఉంటాయి. ఎందుకంటే వాటి ప్లేస్కి, వాటి స్థానాలకు మనం వెళ్తున్నాం. ఇక్కడే మనం ఆలోచించాలి స్థాన బలం. రైట్. సరే, మీరు ఇందాక అన్నట్టు అమావాస్య పున్నమి వీటి మధ్యలో చేతబడులు చేస్తే అవన్నీ మూఢనమ్మకాలు అంటున్నారు. మరి ఒకవేళ చేతబడులు ఉన్నాయని అన్నప్పుడు మరి మీరు చేశారా? అంటే మంచి కోసమో చెడు కోసమో పక్కన పెడితే ఎవరికైనా చేశారా? చేతబడి అనేది ఎప్పుడు ఎవరికి ఏమీ చేయమో, చేస్తే సమాజమే మమ్మల్ని ఉంచదు. కానీ చెప్పే కదా, అమ్ములు పొదులు అస్త్రాలు ఉన్నట్టు అన్ని అస్త్రాలు ఉండాలి. చెయ్యండి అంటే అది చేసే కర్మను అంటించుకోవాలి. ఆ కర్మను తీసుకువెళ్ళి మన వెనకున్న తరాలకు అంటించాలి. అది విద్య నేర్చుకున్నప్పుడు, ఒక డిగ్రీ చదివినప్పుడు డిగ్రీలో ఉన్న 3 ఇయర్స్ కోర్సు కంప్లీట్ చేయాలి, అప్పుడే దాన్ని డిగ్రీ అంటారు. ఇప్పుడు ఈ డిగ్రీలో చేతబడే కోర్సు కూడా ఉంటది. అది ఒరిజినల్ పేరు ఏంటండి? అంటే నానుడు పిలిచి ప్రకారం ఒక్కొక్క ఏరియాలో చేతబడి అంటారు, ఒక్కొక్క ఏరియాలో ప్రయోగం అంటారు, ఒక్కొక్క ఏరియాలో చిల్లంగి బాణామతి అంటారు. అంటారు. అసలు అది ప్రయోగమే కాదు, మాయా ప్రయోగం. ఉదాహరణకి చెప్పాలంటే రామరావణ యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడి మీద మాయా ప్రయోగం జరుగుద్ది. మరి లక్ష్మణుడు మూర్చపోతాడు, అది ఒక ప్రయోగమే. మరి దేవుళ్ళకే తప్పనప్పుడు ప్రయోగం, దాన్ని చేతబడి అంటారు. అప్పుడు ప్రయోగం చేయటం తెలియాలి, ఉపసంహరణ కూడా చేయాలి. రెండూ తెలిస్తేనే దాని జోలికి వెళ్తారు. అది ఈ మధ్య కాలంలో ఎవరికి లేదు. గురు పరంపరంగా గురువులు అయితే సిద్ధ గురువులు వాళ్ళ దగ్గర ఉన్నారు. సినిమాల్లో చూసినప్పుడు ఈ బొమ్మ మీదనే చేయడం చూసా ఉన్నాం. ఎందుకు ఈ దిష్టి బొమ్మని ఆ బొమ్మని యూజ్ చేస్తుంటారు? ప్రయోగం అది సినిమా కాబట్టి, సినిమా అది చూస్తే అట్రాక్ట్ కాబట్టి బొమ్మ చేసి చక్కగా చూస్తే సినిమా, అబ్బా ఏదో చేసేస్తున్నాడు మనిషిలాగా. అది సినిమా ఏం నాలెడ్జ్ కాదు, ఎంటర్టైన్మెంట్. సినిమా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. సో జనరల్ గా అయితే అట్లాంటివి ఏమి ఉండవు అంటారు. నెగిటివ్ ఎనర్జీ పంపించవచ్చు, కానీ మనిషిని చంపేస్తాం అంటే, మనిషిని చంపాలంటే అది పెద్ద ప్రాసెస్, అదంతా చాలా ఉంటుంది. ఈ సమాజంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోతే మనలాంటి వాళ్ళు అందరం బతకం కదా. అవునమ్మా? నెగిటివ్ ఎనర్జీని పంపించవచ్చు. శవ సాధన కూడా చేశానని విన్నాను. మరి మీరు నిజంగా శవ సాధన చేశారా? ఎప్పుడు చేశారు? ఎందుకు చేశారు? శవ సాధన అయితే కాశీలో చేశానమ్మా. 9 రోజులు అయ్యింది. 9 రోజులు చేశాను. దానికి ఏం లేదమ్మా, కుండలిని శక్తి జాగృతం చేసి ఎనర్జీని పవర్ పెంచుకుంటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. శవ సాధన చేస్తే ఏదో డబ్బు వచ్చేస్తుంది, శవ సాధన చేస్తే ఏదో వశీకరణాలు అయిపోతాయి అనేది అపోహలు అయితే వద్దు. అదేంటంటే కుండలిని శక్తి జాగృతం చేసి ఆ శివుళ్ళ లైక్యం కోసం మాత్రమే శవ సాధన. 9 రోజులు? 9, 1 రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు. నా ఎంటైర్ 15 నెలల్లో 9 సార్లు చేశాను. అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? అంటే 9 రోజులు అంటే తినకుండా ఏం చేయకుండా అలా పడుకోవడం ఉండడమేనా? అవన్నీ అబద్ధమా అంటే, ఆహార విషయాల్లో నియమనిష్టలు ఉంటాయి. అందుకు ముందు మనకి శవం దొరకాలి కదా. శవం ఇస్తే పోలీసులు ఏం చేస్తారో మనల్ని అరెస్ట్ చేస్తారు. మనం పొద్దున కాశీలో అనాథ శవాలు అంటే దాన్ని కొంచెం మనం మేనేజ్ చేసుకొని, అక్కడ పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళ దగ్గర మనం కొన్నాళ్ళు సేవ చేశాం కాబట్టి వాళ్ళకి ఆ సాధనగా ఇస్తారమ్మ మనకి. దానికి మనకు కావలసిన కార్యక్రమాలు అన్నీ ఆహార నియమాలు అనేవి ఉంటాయి. ఇది ఎవరు పెడితే వాళ్ళు చేయకూడదు. దానికి ఒక
అర్హత ఉండాలి. అర్హత అని మనం అనకూడదు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి అర్హత అన్నా కూడా తప్పులాగానే ఉంది. ఇప్పుడు సమాజం ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఒక గురు పరంపరలో ఉంటూ గురువు సంరక్షణలో చేస్తే చాలా మంచిది.